సినిమాలు చూడకండి, అప్పుడు కానీ వీళ్ళకి బుద్ధి రాదు. రైట్. తారక రామారావు గారు చెప్పండి, ఏంటి అసలు ఇక్కడ నుంచి 2026 నుంచి ఉద్ధరించేస్తానంటున్నాడు కదా, మిగిలిన వాళ్ళకి శాపనార్థాలు ఎలాగో ఉన్నాయంటున్నాడు. మంచం ఏంటి హాస్పిటల్లో బెడ్ మీద ఉండి ఆయన తలుచుకుంటామంట అందరం. తప్పకుండా. నాకు తెలిసి నాకేమనిపిస్తుంది అంటే ఆయన అన్ని దేశాలు తిరిగేశాడండి, ఈయన చెప్పినట్టు చాలా ఆటలు ఆడేశాడు, ఇంకేం చూపడడానికి ఏం లేదు బహుశా. సో అందుకని ఏదో కాంట్రవర్సీ తీసుకుందామని ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే పాపం మన శివాజీ గారు బాగా దొరికారు. అసలు ఆయనకేం వచ్చిందండి? అసలు నన్ను అడిగితే శివాజీ గారు చేసిన చాలా పెద్ద తప్పు ఏమిటంటే నా దృష్టిలో వాళ్ళందరూ ఎవరు మీ తల్లి చెల్లి అనిపించింది నాకైతే. మనం అయితే దెబ్బలాడతాం కదా, ఎందుకమ్మా బుద్ధి లేదా, శుభ్రంగా బట్టలు వేసుకో అంటాం కదా, పాపం అలా చెప్పేశాడు ఆయన. అది చెప్పకుండా ఉంటే ఎంత బాగున్నా, అనవసరంగా ఇంత అర్థాంతం ఆగిపోదేమో అనిపించింది నాకు. ఎందుకంటే ఎవరైనా సరే మనం ఎప్పుడు బాధపడతామండి, మన పిల్ల ఎవరైనా పాడైపోతానంటే అయ్యో ఎందుకమ్మా పాడైపోతున్నాం అంటాం. మన పిల్లాడు ప్యాకెట్ ఆడుతుంటే ఎవరైనా అదో ప్యాకెట్ ఆడకరా మంచిది కాదని చెప్తాం. మన పిల్లాడు ఎవరైనా మందు కొడుతుంటారా మందు కొట్టకరా మంచిది కాదని చెప్తాం. చెడు తిరుగులు తిరిగితే వద్దని చెప్తాం. అలా చెప్పాడు ఆయన. అది తప్పు అయిపోయిందండి. సమాజంలో ఎప్పుడు కూడా ఈ రోజుల్లో ఎలా ఉంటా, అమ్మా నువ్వు అలాగ బ్రహ్మాండంగా అలా ఇప్పుకొని తిరిగమ్మా, నువ్వు ఎంత అద్భుతంగా ఉన్నావంటే చూసారు ఈయన ఎంత మంచివాడో, ఎంత ఫెమినిస్ట్ అనే పరిస్థితులు వచ్చేసేయండి మనకి. మన పరిస్థితి ఇప్పుడు అలా అయిపోయి. వివాదాస్పదమైనటువంటి ఈ అన్వేష్ వ్యాఖ్యలకు సంబంధించి ముఖ్యంగా సీతాదేవికి ద్రౌపది మాతకి సంబంధించినటువంటి వ్యాఖ్యల్లో తను ఒక పాయింట్ రైజ్ చేశాడు. నేను ఆ వ్యాఖ్యలు ఎందుకు అన్నానంటే, వారి పట్ల ఎవరైతే చేయకున్నటువంటి పనులు చేశావు వారంతా కూడా చనిపోయారు. అది రావణాసురుడు కావచ్చు, ఇటు కౌరవులు కావచ్చు, వారంతా కూడా చనిపోయారు. కానీ ఇక్కడ రేపులు చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఇండియాలో వాళ్ళంతా కూడా చాలా ఫ్రీగా తిరుగుతున్నారు. అది నేను రైజ్ చేశాను. నా పాయింట్ రాంగ్ వేలో తీసుకెళ్లారు, చాలా రాంగ్ వేలో తీసుకెళ్తున్నారు, రాంగ్ వేలో అంటున్నాడు. ఆయన వీడియోని మళ్ళీ ఆయన చూసుకోమనండి, ఆ మాటలు ఎక్కడ వాడాడో చూపెట్టమనండి. ఆ మాటలు వాడేలేదు అసలు. నిజంగా ఈయన ఇంకో విషయం చెప్పాలంటే, సీతాదేవి గడ్డి పూచను చూపెట్టి అస్త్రంగా చేయగల కెపాసిటీ ఉంది ఆవిడకి. రావణాసురుడితో గడ్డి పూసను చూపెట్టి మాట్లాడింది ఆవిడ. ఇప్పుడు అలాంటి అమ్మాయిలు ఉన్నారా? ద్రౌపది కారణ జన్మురాలు, అలాంటి అమ్మాయిలు ఉన్నారా? అమ్మాయిలందరినీ ఒగ్గాటికి ఎందుకు పెడతారు మీరు? సీతాదేవిని ద్రౌపదిని వీళ్ళెందుకు తీసుకొస్తా నాకు అర్థం కావట్లేదు. ఒక అమ్మాయికి మనం రక్షణ ఇవ్వాలండి. అమ్మాయి అనేది చాలా పవిత్రమైంది, మనం జాగ్రత్త కాపాడుకోవాలి అమ్మాయిల్ని. అంతేగాని నువ్వు నచ్చినట్టు తిరుగు, ఏం కుక్క వస్తే కరిస్తే ఏమైంది అంటే అది మనం చేసిన తప్పు కదా. ఇక్కడ చెప్తుంది మనం అది, అమ్మా బాబు నువ్వు శుభ్రంగా ఉండమ్మా, నువ్వు ఇంత విలువైన దానివి. ఎప్పుడైనా మనం విలువైనది దాచుకోవాలండి. ఒక కోహినూరు వజ్రం దాచుకోలేకపోయాం మనం. అలా అమ్మాయిలందరూ మనకి చాలా మంచి వజ్రాలు, వాళ్ళని దాచుకోవాలి. మన భారతీయతకి అన్నారు కదా, మళ్ళీ థాయిలాండ్కి మళ్ళీ భారతదేశానికి తేడా ఉండాలి కదా. భారతదేశం థాయిలాండ్ లాగా ఇంకెందుకు మన వాళ్ళు అక్కడికి వెళ్ళరు మళ్ళీని. సో ఆ దేశం జీడిపి చచ్చిపోద్ది. సో అందుకని మన భారతదేశంలో ఉండేద్దాం కొద్ది రోజులు. రైట్ రైట్. భారతదేశంలో ఉన్న ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా థాయిలాండ్ ఎవరైతే ఇటువంటివి చేద్దాం అనుకుంటున్నారో దయచేసి మీరు థాయిలాండ్ వెళ్ళిపోయి. ఒకప్పుడు ఊళ్ళో అవతల ఇట్లాంటి పెట్టుకునేవాళ్ళు, కలు కాంపౌండ్లు లేకపోతే సాని కొంపలు ఇవన్నీ అట్లా ఉండేవి. సో మన కర్మ ఏంటంటే మన ఊళ్ళలోకి వచ్చేసినాయి. ఇప్పుడు సిటీలో ఎవరి ఇళ్ళో తెలియని పరిస్థితిలో అంతా అయిపోయింది. దానివల్ల నిజం చెప్పాలంటే అటువంటి వాళ్ళ వల్ల, అంటే పడుపు వృత్తి చేసుకునే వాళ్ళు కూడా పక్కనే తిరిగేస్తున్నారు, మామూలు అమ్మాయిలు కూడా పక్కన తిరుగుతున్నారు. వాళ్ళ పక్కన తిరుగుతూ వాళ్ళు చేసే చేష్టలకో లేకపోతే వాళ్ళ వీటిలో ఎవరో, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. మన మోర్స్ డ్రగ్ స్టోర్ ఉందా మన పంజగుట్టలో, అక్కడ రాత్రి అయితే అరౌండ్ 11 గంటలకి కొంతమంది అక్కడ వీళ్ళు తిరుగుతూ ఉంటారు. నాకు ఎలా తెలుసు అంటే, నేను మా నాన్నగారికి ఒంట్లో బాగాలేకపోతే రీసెంట్గా మందులు తీసుకోవడానికి అక్కడికి వెళ్ళినప్పుడు చూసే వాళ్ళు కొంచెం తేడా కనిపించింది. హ్యాండ్ బ్యాగ్లు వేసుకుంటారు, అటు చూస్తుంటారు ఇటు చూస్తుంటారు. సరే మామూలు వాళ్ళు అనుకున్నా కూడా తర్వాత టైం ఎంతండి, ఓకే మీకేమైనా కంపెనీ కావాలి అని చెప్పి ఓకే. అటువంటి టైంలో అక్కడ పక్కన మామూలు అమ్మాయి నించున్నా కూడా వాళ్ళకి రెగ్యులర్ కస్టమర్లు ఎవరు ఉన్నారో వాళ్ళని ఎంత నీచంగా మాట్లాడతారు. అంటే వీళ్ళ వల్ల, ఇటువంటి వాళ్ళ వల్ల ఇటువంటి మామూలు మన సంసారపక్షంగా ఉన్న మహిళలు కూడా ఇబ్బంది పడుతున్నారు. నేనేమంటాను, ఇటువంటి వాళ్ళందరినీ కూడా కట్టగట్టి థాయిలాండ్ పాస్పోర్ట్లు ఇచ్చి పంపించేయండి, దేశాలు ఇచ్చి. రైట్. తత్వి గారు మీకు ఒక్క ఆడియో వినిపిస్తాను అతను చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి. ఒకసారి మీరు రెస్పాండ్ అవ్వాలి దానికి సంబంధించి ప్లీజ్. అమ్మాయిలు మీకు చెప్తున్నాను, మీరు గొడ్డము కానీ మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. ఇప్పుడు అమ్మాయిలు మీకు చెప్తున్నాను, మీరు గొడ్డము కానీ మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్. మీరు విన్నారు కదా. సో అమ్మాయిలు బట్టలు విప్పుకొని తిరగండి, మీకు అలా తిరిగి మీకు స్వేచ్ఛ ఇంపార్టెంట్. ఏంటి బట్టలు విప్పుకు తిరగడం స్వేచ్ఛ? యాజ్ ఎ ఉమెన్ గా ఏం చెప్తారు? బట్టలు విప్పుకొని తిరగడం స్వేచ్ఛ, ఇలాంటి ఫూలిష్ మాటలు మాట్లాడాడు అతను. అసలు అలా ఎలా మాట్లాడాడు మరి నాకు తెలియదు. బట్టలు విప్పుకొని తిరగమని చెప్పడానికి అసలు అతను ఎవరు అలా తిరిగారు? ఇప్పటిదాకా మన భారతదేశంలో ఎవరైనా కానీ, నేను మాత్రం భారతదేశ మహిళగా చెప్తున్నానండి, ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు ఎవరైనా కానివ్వండి, చాలా పద్ధతులు ప్రతి ఒక్కటి తెలిసిన ఏ ఆడపిల్ల అయినా కానీ ఎక్కడ ఎలా వేసుకోవాలి అన్నది చాలా బాగా తెలుసు వాళ్ళకి. ఎలా అంటే ఒక గుడికి వెళితే ఎలా వేసుకుని వెళ్ళాలి,
ఒక ఫ్రెండ్స్తో పాటు బయటికి వెళ్తే ఎలా వేసుకెళ్ళాలి, బస్సులో వెళితే ఎలా వేసుకెళ్ళాలి, రోడ్డు మీద ఉంటే ఎలా వేసుకెళ్ళాలి, ఇలా ప్రతి ఒక్క ప్లేస్కి తగ్గట్టుగా ఒక ఆడమనిషి వేసుకుని వెళ్ళడం అనేది మన ఇండియాలో మాత్రమే నేను చూశాను. మీరు ఏ కంట్రీకైనా వెళ్ళండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటారేమో, ఇష్టం వచ్చినట్టు వేసుకుని తిరుగుతారేమో, కానీ మన పద్ధతి అన్నీ తెలిసిన ఏ ఆడపిల్ల అయినా కానివ్వండి సిచ్యువేషన్ కి తగ్గట్టుగా నడుచుకోవడము. అసలు తక్వి గారు, ఈ వివాదంలో అన్వేష్ వచ్చిందే అసలు ఆడవాళ్ళు ఏది వేసుకోవాలో మీరెవరు చెప్పడానికంటూ అతను వచ్చాడు. ఈ వివాదంలో అతను ఎంటర్ అయింది ఈ కాజ్తో, మీరెవరు చెప్పడానికని. కానీ ఇప్పుడు వచ్చి అతనే సలహాలు ఇస్తున్నాడు. ఇండియాలో వాళ్ళంతా ఇప్పుకొని తిరగండి, మీకు ఫ్రీడమ్ ఇంపార్టెంట్. ఏంటి ఫ్లిప్పింగ్ ఏంటి? అసలు అతనికి మెంటల్లీ స్టెబిలిటీ లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి నిజంగా మైండ్ బాగుంటే అతని ఈ పరిస్థితిలో ఎప్పటికీ ఉండడు. అతను ఒక టైప్ ఆఫ్ స్ట్రీట్ డాగ్. అసలు అతన్ని అలా పట్టించుకోవడం కూడా వేస్ట్. అసలు అతని గురించి మనం ఇంత చర్చిస్తున్నాం అంటే మనము చర్చించడానికి కారణం ఏంటంటే మన హిందుత్వం అతని మీద యాక్షన్ తీసుకోవాలి. అతని మీద యాక్షన్ తీసుకోవాలి. అతన్ని ఎవరైతే సపోర్ట్ చేసి అతన్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసి అతన్ని పోషిస్తున్నారో అందుకు మనం దీని గురించి ఫైట్ చేస్తున్నాం. మీరు పిచ్చి కుక్క అన్నారు కాబట్టి కుక్కలనైనా మనం వదిలేయం కదండి. కరుస్తుందని తెలిసినప్పుడు దాని మీద ఏదో ఒక యాక్షన్ తీసుకుంటాంగా. పట్టుకోవడమో లోపల పెట్టడమో 4 కొట్టడమో తన్నడమో ఏదో ఒకటి జరుగుతుంది కదా. అవుతుందండి. నిన్నే కేసు కూడా పెట్టాం. రైట్. తారక రామ్ గారు, అర్హత ఏంటి అసలు ఈ అన్వేష్ కి కావచ్చు, ఇంకొకరికి కావచ్చు, ఇండియా గురించి, ఇండియాలో ఉన్నటువంటి ఇండియన్ కల్చర్ గురించి కావచ్చు, హిందూయిజం గురించి కావచ్చు, లేదంటే ఏ మతం గురించి అయినా కావచ్చు, ఏంటి ఏదో వ్యూస్ పెంచుకోవడం కోసమో పైసలు పెంచుకోవడం కోసమో ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారికి ఏం చెప్తారు? ఇది ఒక్కటి చెప్తాను సార్, మంచి మాట అడిగారు. అర్హత ఏంటి, నీకున్న అర్హత ఏంటి? ఫస్ట్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం దేని గురించి అయినా మాట్లాడేటప్పుడు మనకి ఏం అర్హత ఉందని ప్రతి ఒక్కరు భగవద్గీత చదివాడంట, రామాయణం చదివాడంట, భారతం చదివాడంట, చెప్పాడంట కూడా. చెప్పండి, భగవద్గీత చెప్పానండి, రామాయణం చెప్పానండి, లేదా భాగవతం చెప్పానండి. ఇవెందుకు ఈ పురాణం నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఇప్పుకొని తిరుగు ఇదే చెప్పాల్సింది. ఆయన చదివేది అనేదేమో భగవద్గీత, మహాభారతం, మాట్లాడేది మాత్రం భూత పురాణం. అసలు నోరిప్పితేనే అసలు భయంకరమైన మాటలు ఎలా వస్తున్నాయో తెలీదు, భలే మాట్లాడేస్తుంటాడు అతను. సో అందుకే చెప్తున్నానండి, ముఖ్యంగా భాషా గారు చెప్పినట్టు ఆయన వీడియోస్ మన ఇండియాలోకి రాకుండా చేసే పద్ధతి ఏదైనా ఉంటే అది ఇమీడియట్ గా గవర్నమెంట్ చేయాలండి. రీసెంట్ గా దురంధర్ అని ఒక సినిమా వచ్చింది. ఆ దురంధర్ సినిమాలో పాకిస్తాన్ కి సంబంధించిన కొన్ని సీన్స్ ఉన్నాయి. వాటికే పాకిస్తాన్ గవర్నమెంట్ ఆ సినిమాని బ్యాన్ చేసింది. ఎక్కడ కూడా యూట్యూబ్లో కావచ్చు, లేకపోతే ఏ రకంగా కూడా దానికి సంబంధించిన యాడ్స్ ఏమీ లేకుండా కంప్లీట్ బ్యాన్. పాకిస్తాన్ వాళ్ళకి వాళ్ళ వరకు దురంధర్ సినిమా తెలియదు, మీరు చూసుంటారు. ఓ హల్లే హల్లే అనుకుంటూ చాలా ఫేమస్ అయింది, వరల్డ్ ఫేమస్ అయింది ఆ సినిమా, ప్రపంచం అంతా చూసింది. కానీ ఇట్స్ నాట్ అలౌడ్ ఇన్ పాకిస్తాన్, ఎందుకంటే వాళ్ళ వాల్యూస్కో ఏదో సంథింగ్ అది అబ్జెక్షనబుల్గా ఉంది. మరి మన కంట్రీ వాల్యూస్కి అబ్జెక్షనబుల్గా ఉన్న ఇటువంటి వాడి వీడియోస్ని కంప్లీట్గా ఎందుకు బ్యాన్ చేయలేము? పాకిస్తాన్ చేసినప్పుడు మనం ఎందుకు చేయలేము? ఖచ్చితంగా చేయొచ్చు. సో ఐ రిక్వెస్ట్ మన గవర్నమెంట్ టు బ్యాన్ ఇతని ఛానల్ కంప్లీట్గా ఇండియాలో రాకుండా బ్యాన్ చేయాలి. అది ఎంత తొందరగా జరిగితే అంత బెటర్. మిగతా సెక్షన్ తర్వాత చేసుకోండి, ఫస్ట్ అయితే ఈ పని చేయాలి. ఒక్క నిమిషం తారక రామ్ గారు అండ్ శేఖర భాష గారు, ఇతను నేను ఇందాక ప్రస్తావించినట్టుగా వివాదాల ద్వారా వివాదాలతోనే